హాయ్ అండి. ఈ సమ్మర్‌కి ఇంట్లోనే ఓరియో ఐస్ క్రీమ్ తయారు చేసి మీ పిల్లలకి చాలా హెల్తీగా పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా అంటే చాలా హెల్తీ కూడా. ఇవి తయారు చేసుకోవడానికి ముందుగా 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. ఇవి 10 రూపీస్‌వి 2 ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తాననమాట. ఈ ప్యాకెట్స్‌లో 2 బిస్కెట్స్ అయితే క్రీమ్ తీసేసి పక్కన పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇవి లాస్ట్‌లో యూజ్ చేస్తానండి. ఇలా పక్కన పెట్టిన తర్వాత మిగిలిన బిస్కెట్స్ మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని 2 స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసి ఫైన్ పౌడర్ అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. పిల్లలకి ఇలా ఇంట్లోనే ఓరియో బిస్కెట్స్‌తో ఐస్ క్రీమ్ తయారు చేయండి. బయట ఐస్ క్రీమ్ కొనమని ప్రసక్తే ఉండదనమాట. ఇంట్లోనే తయారు చేయమని అడుగుతారు. చాలా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసి పెట్టండి పిల్లలకి. చాలా ఇష్టంగా తింటారు. ఓరియో బిస్కెట్ టేస్ట్ కూడా పిల్లలకి చాలా బాగా నచ్చుతుందనమాట. ఇలా ఫైన్ పౌడర్ తయారు చేసుకున్న తర్వాత దీంట్లో ఇలా మెత్తగా అయిన పౌడర్‌లో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసేసి మిక్సీ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ పాలనేవి కాచి కూల్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోండి. వేడిగా అయితే ఉండకూడదు. చాలా చల్లగా ఉండాలన్నమాట. ఇలా మిక్సర్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత చాక్లెట్ సిరప్ని అయితే తీసుకోవాలండి. ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఇలా ఇంట్లో ఉండే పేపర్ టీ కప్పులను అయితే తీసుకున్నాను అనమాట. వీటిలో ఈ చాక్లెట్ సిరప్ వేసి మొత్తం గ్లాస్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకుంటూ ఎక్సెస్ ఉన్న సిరప్ని అయితే తీసేసేయాలండి. ఇలా 4టికి కూడా ఈ సిరప్ని యాడ్ చేయాలన్నమాట. ఇలా యాడ్ చేసిన కప్పుల్లో మనం ముందుగా రెడీ చేసుకున్న ఓరియో మిక్చర్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసి పిల్లలకైతే పెట్టేయచ్చు అనమాట. ఇది చాలా హెల్తీ కూడా అండి. బయట క్రీమ్లు అవన్నీ వేసి చేస్తారు కదండి, అలా చేయకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా కప్పులో మిక్సర్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా 4 బిస్కెట్స్ క్రీమ్ తీసి పక్కన పెట్టేసుకున్నామండి. వాటిని తీసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఇది స్టిక్ అనేది యాడ్ చేయడం కోసం హోల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ మిక్చర్ మీద ఆ బిస్కెట్ అనేది పెట్టేసి పైనుంచి మనం ఐస్ క్రీమ్ స్టిక్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి ఈ కప్పులు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 5 అవర్స్ అయితే వెయిట్ చేస్తే మనకి ఎమ్మీగా ఉండే ఓరియో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన ఐస్ క్రీమ్స్ని పైన కప్పు కట్ చేసేసి ఈ పేపర్ని రిమూవ్ చేసేసి పిల్లలకి కనుక ఇవ్వండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఒక నలుగురికి అయితే షేర్ చేయండి తప్పకుండా. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలాగొచ్చినాయి అనేది నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి.